బిగ్ బాస్ 8th సీజన్ చివరకు వచ్చేసింది. మరో వారం రోజుల్లో ఈ షో ముగియనుంది. ఇక వచ్చే వారం అంతా హౌస్లో ఫినాలే వీక్ జరగనుంది. ఈ క్రమంలోనే ఫైనల్ 5ను సెలెక్ట్ చేసే పని మొదలెట్టిన బిగ్ బాస్ డబుల్ ఎలిమినేషన్స్తో రోహిణికి జలకిచ్చాడు. ఓటింగ్ ద్వారా ప్రజలు ఇచ్చిన తీర్పు మేరకు ఎలిమినేట్ అంటూ ప్రకటించేశాడు. ఇక టాప్ 5లో ఖచ్చితంగా ఉంటుందనుకున్న రోహిణి అనూహ్యంగా బయటికి రావడం ఆమె అభిమానులను నిరాశపడేలా చేసింది. అయితే ఫినాలేలో అడుగుపెట్టినప్పటికీ తన ఆట మాట తీరుతో అందరి మనసులు గెలుచుకుంది రోహిణి. అంతేకాదు కళ్ళు చెదిరే రెమ్యునరేషన్ను కూడా అందుకుంది. గతంలోనే బిగ్ బాస్ మెయిన్ కంటెస్టెంట్గా వచ్చిన రోహిణి 8వ సీజన్లో మాత్రం వైల్డ్ కార్డ్తో ఎంట్రీ ఇచ్చింది. అయితేనేం హౌస్లో ప్రధాన కంటెస్టెంట్ కంటే తానే చాలా బెటర్ అనిపించుకుంది. ఓవైపు కామెడీతో కడుపుబ్బా నవ్విస్తూనే ఫిజికల్ టాస్కుల్లోనూ సత్తా చాటింది. ఓటింగ్లోనూ తనేంటో నిరూపించుకుంది. ఇక ఈ క్రమంలోనే ఫైనల్ 5 ముందే ఎలిమినేట్ అయింది ఈమె. ఇక బిగ్ బాస్ 8th సీజన్లో రోహిణి దాదాపు 9 వారాల పాటు ఉంది. హౌస్లోకి వచ్చే ముందు వారానికి 2 లక్షల చొప్పున బిగ్ బాస్ నిర్వాహకులతో ఆమె ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. ఈ లెక్కన ఆమె సుమారు 18 లక్షల రూపాయలను రెమ్యునరేషన్గా అందుకున్నట్టు తెలుస్తోంది.